రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం ఉద్రిక్తంగానే ఉంది. ఎవరి వారే యుద్ధంలో ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో శాంతి చర్చలు జరుగుతున్న పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. అయితే చర్చలకు సానుకూలంగా అంటూ రష్యా ఉక్రెయిన్ పైకి చెబుతున్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతూనే ఉండడం ఇరు దేశాల ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో ఉక్రెయిన్ పై తమ బలగాలు చేసిన దాడుల్లో 1430 మందికి పైగా ఆ దేశ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ పరిణామాల వేళ రష్యా గురువారం ఉక్రెయిన్లోని ఫైల్కి నగరంలో డ్రోన్లు దాడి జరిపింది. అవి నివాస ప్రాంతాన్ని తాకాయని, ఒక ఏడాది బిడ్డ సహా 5గురు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. ఆ నగరం ఉక్రెయిన్ రాజధాని కీవ్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఎలాంటి మిలిటరీ ఆస్తులు లేవు. ఇక ఫ్రైక్లూకి తో పాటు మిగిలిన నగరాలను కూడా 103 డ్రోన్లు తాకాయని అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. కివ్లో డ్రోన్లు, క్షిపణులు, సాయుధ పోరాట వాహనాలు, ఫిరంగి తుపాకులను ధ్వంసం చేశామన్నారు. మరోవైపు 3 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధంలో తమ సైన్యం దాదాపు 1 మిలియన్ రష్యన్ సైనికులను హతమార్చిందని ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ఆఫీస్ ప్రకటించింది. యుద్ధంలో మొత్తం 9,90,800 మంది రష్యన్ సైనికులు మరణించారని, అందులో 1,100 మంది సైనికులు గత 24 గంటల్లో మరణించారని పేర్కొంది. ఇంతకాలంగా యుద్ధంలో రష్యాది పైచేయి కాగా, ఇటీవల ఉక్రెయిన్ కూడా ఊహించని విధంగా రష్యాపై ప్రతిదాడులకు దిగింది. మొన్న రష్యాపై డ్రోన్ తో విరుచుకుపడింది. ఊహించని షాక్ ఇచ్చింది ఉక్రెయిన్. లేటెస్ట్ గా రష్యాలోని కీలక బ్రిడ్జ్ ని కూల్చేసినట్లు ప్రకటించింది. 1100 కిలోల పేలుడు పదార్థాలతో రష్యాలోని రోడ్ రైల్వే బ్రిడ్జ్ పేల్చేశామని తెలిపింది. 19 కిలోమీటర్ల పొడవున్న క్రిమియా బ్రిడ్జ్ ని అండర్ వాటర్ లో పిల్లర్లను టార్గెట్ చేసి పేల్చేసినట్లు చెప్పింది. రెండు 2022-2023లో కూడా క్రిమియా బ్రిడ్జ్ ని పేల్చేశామని, ఇప్పుడు కూడా అదే విధంగా అండర్ వాటర్ బాంబుతో బ్రిడ్జ్ ని పేల్చేశామని ప్రకటించాయి ఉక్రెయిన్ సెక్యూరిటీ బలగాలు. ఈ ఆపరేషన్ ను కొంతకాలంగా ప్లాన్ చేసి అమలు చేసినట్టు తెలిపాయి. దీనికి సంబంధించి వీడియో ఫుటేజీ రిలీజ్ చేసింది ఉక్రెయిన్ సెక్యూరిటీ ఫోర్స్. రష్యా దళాలు క్రిమియా బ్రిడ్జ్ పై నుంచే ఉక్రెయిన్ భూభాగంలోకి వెళ్లి దాడులు చేస్తున్నాయి. దీంతో ఈ బ్రిడ్జ్ ని పేల్చేయాలని ఉక్రెయిన్ చాలా కాలంగా ప్లాన్ చేస్తుంది. 2022 ఫిబ్రవరిలో ఈ యుద్ధం మొదలవగా అప్పటి నుంచి రష్యాకు ఈ బ్రిడ్జ్ కీలకంగా మారింది. ఇప్పటికే 2 సార్లు ఈ బ్రిడ్జ్ ని పేల్చేసిన ఉక్రెయిన్ మంగళవారం దీన్ని పేల్చేసింది. తుర్కీ నగరం ఇస్తాంబుల్ వేదికగా రష్యా ఉక్రెయిన్ మధ్య మరోసారి శాంతి చర్చలు జరగనున్న వేళ స్పైడర్ వెబ్ పేరుతో గత ఆదివారం మునుపెన్నడూ లేని రీతిలో ఉక్రెయిన్ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఏకంగా రష్యా భూభాగంలోకి కంటైనర్లతో డ్రోన్లను తరలించి వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు చేపట్టింది. ఈ ఘటనలో రష్యాకు చెందిన 41 యుద్ద విమానాలు, పలు ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి. రష్యా భూభాగంలోని 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇర్క్యుట్స్క్ ప్రాంతంలోని వైమానిక స్థావరాల్లోకి వెళ్లి మరీ డ్రోన్లు దాడి చేశాయి. ఈ దాడిలో TU-95, TU-22M3 బాంబర్లు, కీలకమైన A-50 ఎయిర్ క్రాఫ్ట్లు ఈ ఘటనలో ధ్వంసమయ్యాయి. 3 ఏళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధంలో ఈ ఘటన మాస్కోకు పెద్ద కుదుపు కాగా, ఉక్రెయిన్ దళాలకు మరింత ఆత్మధైర్యం లభించినట్టు అంతర్జాతీయ విశ్లేషకులు తెలిపారు.
ఉక్రెయిన్ డ్రోన్ల దాడికి తాము బదులు తీర్చుకుంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తనతో చాలా గట్టిగా చెప్పారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ధృవీకరించింది. ప్రతీకార దాడులు చేయాలన్న తమ ప్లాన్ గురించి ఫోన్ కాల్లో ట్రంప్ నకు వెల్లడించినట్లు తెలిపింది. బుధవారం పుతిన్తో 75 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడానని, సంభాషణ సవ్యంగానే కొనసాగినప్పటికీ ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి సాధనకు అది ఉపకరించదని సామాజిక మాధ్యమంలో ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే క్రెమ్లిన్ స్పందన వచ్చింది. ఉక్రెయిన్ రష్యా యుద్దంపై యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ రెండు దేశాలను కొంతకాలం యుద్దం చేయనివ్వడమే మంచిదని ఆయన అన్నారు. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ను కలిసిన ట్రంప్ ఈ యుద్దాన్ని ఒకరంటే ఒకరికి ద్వేషమున్న ఇద్దరు పిల్లల గొడవతో పోల్చారట. కొన్నిసార్లు వాళ్ళిద్దరినీ కాసేపు కొట్టుకోనివ్వడమే మంచిది, ఆ తర్వాత వాళ్లను వెనక్కు లాగొచ్చు అని ట్రంప్ అన్నారు. ఇదే విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో కూడా తాను చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ యుద్దం ఎంత దారుణంగా జరుగుతుందనే విషయంపై ట్రంప్ తాను ఒకే అభిప్రాయంతో ఉన్నామని జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ అన్నారు. ఈ రక్తపాతాన్ని ఆపగలిగే కీలక వ్యక్తి ట్రంపే అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తాము ఈ పోరాటంలో ఉక్రెయిన్ వైపే ఉన్నామని, వాళ్లను బలోపేతం చేసేందుకు జర్మనీ ప్రయత్నిస్తుందని మెర్జ్ స్పష్టం చేశారు.